చట్టం, న్యాయం, ధర్మం అందరికీ సమానంగా ఉండాలనేటువంటిదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మనకు చెప్తా ఉంది. కానీ మరి అందరికీ సమానంగా ఉందా అంటే లేదు అనేటువంటి సమాధానమే మనకు వినిపిస్తుంది. ఎందుకంటే మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే అదే అర్థమవుతుంది. చిన్న పిల్లోడిని అడిగినా కూడా అదే చెప్తాడు. న్యాయం అనేటువంటిది డబ్బు ఉన్నోడికి ఒకలాగా, డబ్బు లేనోడికి ఒకలాగా ఉన్నటువంటి పరిస్థితి. అల్లు అర్జున్ కేసుకు సంబంధించి సంధ్య థియేటర్లో జరిగినటువంటి ఆ తొక్కిసలాట అందరికీ తెలిసిందే. సో ఈ అంశానికి సంబంధించి ఒక రోజంతా ఒక ఐ డ్రామా చోటు చేసుకుంది. నాంపల్లి కోర్టుకు వెళ్ళడం, చెంచల్గూడ జైలుకు పంపడం, 14 రోజులు రిమాండ్ అని చెప్పి, ఆ రిమాండ్ అంటే బెయిల్ రాదు అనుకున్నటువంటి అల్లు అర్జున్కి మరి బెయిల్ వచ్చింది. అంటే ఆయన తరఫున వాదించినటువంటి అడ్వకేట్లు బలమైనటువంటి అడ్వకేట్లు. మరి అలాంటి అడ్వకేట్లను నియమించుకోవాలంటే డబ్బు కూడా బాగానే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో ఆ రకంగా వాళ్ళు డబ్బు ఉన్నోళ్ళు కాబట్టి మరి అలాంటి అడ్వకేట్లను నియమించుకొని మరి రాదు అనుకున్నటువంటి బెయిల్ కూడా వాళ్ళకు వచ్చి మరి వాళ్ళు జైలు నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. సరే, మరి పేదోడి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు లగచెర్ల ఉంది. లగచెర్ల రైతులకు సంబంధించి వాళ్ళ ఫార్మా కంపెనీకి సంబంధించి అంటే వాళ్ళ భూములు పోతున్నాయని చెప్పి ఇక్కడ ఎవరి మీదో దాడి చేసో ఎవరినో చంపో ఇంకో ఏదో చేసో విధ్వంసాలు సృష్టించింది కాదు. వాళ్ళ భూమిని వాళ్ళు కాపాడుకోవడం కోసం ఒక తల్లి ఒక బిడ్డని ఏ రకంగా అయితే కాపాడుకుంటుందో అదే రకంగా ఒక రైతు కూడా తన భూమిని ఒక తల్లిలాగా లేదా ఒక బిడ్డలాగా చూసుకుంటాడు. సో అలాంటి భూమిని మరి ప్రభుత్వం తీసుకుంటుంది అక్రమంగా అనుకున్నప్పుడు ఆ భూమి వదులుకోడు. మరి ఆ క్రమంలో వాళ్ళు ఏదైతే ఆ భూమి కోసం పోరాటం చేస్తే ఆ పోరాటం చేసే క్రమంలో ఆ కలెక్టర్ని కానీ అధికారులని కానీ దాడి చేశారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి. కలెక్టరే స్వయంగా చెప్పాడు నా మీద ఎక్కడ దాడి జరగలేదు అని చెప్పినా కూడా మరి ఆ రైతుల్ని 24 మంది రైతుల్ని జైల్లో పెట్టడం జరిగింది. అంటే ఇప్పటికి నాకు తెలిసి 30 రోజులు దాటుతున్నప్పటికీ కూడా వాళ్ళకు బెయిల్ రాలేదు. మరి ఆ బెయిల్కి సంబంధించి ఏమైంది? ఆ బెయిల్కి సంబంధించి మరి ఎవరు కూడా సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. మరి ఎప్పటికప్పుడు వాళ్ళకు బెయిల్ వస్తుంది అనుకున్న ప్రతిసారి కూడా మరి ప్రభుత్వం తరఫు న్యాయవాదులైతే ఏదో ఒక వంక చెప్పి వాళ్ళకు బెయిల్ రాకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ ప్రభుత్వం వాళ్ళపైన కక్ష సాధింపు చేస్తుంది అనుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. మొన్న అల్లు అర్జున్కి సంబంధించి కూడా కక్ష సాధింపు భాగంలోనే అరెస్ట్ చేశారని చెప్పారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి పేరు అల్లు అర్జున్ ఆ విజయోత్సవ సభలో చెప్పలేదు కాబట్టి, మర్చిపోయారు కాబట్టి ఆ కోపంతోనే అరెస్ట్ చేశారని చెప్పినప్పటికీ మరి ఆయన డబ్బున్నోడు కాబట్టి మరి రాదనుకున్న బెయిల్ ఆయనకు వచ్చింది. కానీ ఇక్కడ పేదలు, ఇక్కడ రైతులు, వీళ్ళకు డబ్బు లేదు, వీళ్ళ దగ్గర న్యాయం ఉంది, వీళ్ళ వైపు న్యాయం ఉన్నప్పటికీ కూడా డబ్బు లేదు. మంచి లాయర్లను పెట్టుకునేటువంటి పరిస్థితి, మంచి లాయర్లను పెట్టుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు కూలీనాలు చేసుకొని ఆ పంటలు పండించుకుంటే తప్ప వాళ్ళ బతుకు సాగదు. పైగా ఆ పంటలు చేతికి వస్తాయో లేదో తెలియదు. తీరా చేతికి వచ్చిన తర్వాత వాటికి గిట్టుబాటు ధర ఉంటుందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి వాళ్ళది. అలాంటి బతుకులు రైతులై. అలాంటి రైతులకు సంబంధించి మరి ఎక్కడైనా డిబేట్లు జరుగుతూ ఉన్నాయా, ఎక్కడైనా చర్చ జరుగుతూ ఉందా? మరి అల్లు అర్జున్కి సంబంధించి ఒక ఐడ్రామా క్రియేట్ చేసి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగేలా చేశారు. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరు కూడా ఈ అరెస్ట్ని ఖండించారు. ఇది తప్పు అని చెప్పి ఖండించారు. కానీ రైతులకు సంబంధించి ఎక్కడ కూడా ఖండించడం కానీ మరి ఈ 30 రోజులు దాటుతున్నప్పటికీ వాళ్ళకి ఎందుకు బెయిల్ రాలేదనేటువంటి అంశానికి సంబంధించి కానీ ఏ ఛానల్లో కానీ డిబేట్లు లేవు, జాతీయ స్థాయిలో కానీ డిబేట్లు లేవు. జాతీయ స్థాయి పక్కన పెట్టండి, కనీసం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా డిబేట్లు లేవు. మరి ఎవరైనా సరే ముందుకు వచ్చి ఈ లాయర్లకు సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఖర్చులు కానీ అవి కానీ మేము భరిస్తామని చెప్పి ఒక మంచి అడ్వకేట్ను కూడా నియమించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో రాజకీయ పార్టీలు అంటే ఇంకా తెలుసు, రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి, ఆ అంశానికి సంబంధించి రాజకీయంగా లబ్ధి పొందడానికి ఆలోచన చేస్తారు. కానీ వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నం జరుగుతుందా అంటే జరగలేదనేటువంటి సమాధానం మనం వినిపిస్తుంది. ఒకవేళ ఆ రకంగా ఆదుకుంటే కనుక 34 రోజులు ఎందుకు వాళ్ళు జైల్లోనే ఉంటారు బెయిల్ రాకుండా? సో ఈ రకంగా జరుగుతుంది కాబట్టి పేదోడికి ఒక రకమైనటువంటి న్యాయం ఉంటుంది, డబ్బున్నోడికి ఒక రకమైనటువంటి న్యాయం ఉంటుంది. సో ఇలాంటి పేదలకు ఇప్పుడు లగచర్ల రైతులు కానివ్వండి, ఇంకో రైతులు కానివ్వండి, ఇంకో పేదోడు కానివ్వండి, వీళ్ళందరికీ న్యాయం జరగాలంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి చర్చ పెద్ద ఎత్తున జరగాలి. పెద్ద ఎత్తున చర్చ జరిగితే అప్పుడు కొంతమందిలో కదలిక వస్తుంది. కదలిక వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించి న్యాయ సహాయం అందించడానికి కానీ వాళ్ళకు న్యాయం జరగడానికి కానీ అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ లగచర్ల రైతులకు సంబంధించి తొందరగా బెయిల్ రావాలని చెప్పి ఆ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా మీరు కూడా పోస్టులు పెట్టండి, మీరు కూడా క్వశ్చన్ చేయండి, వాళ్ళకు మద్దతు తెలపండి, వాళ్ళకు బయటికి వచ్చే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు ఏవైతున్నాయో ఆ పార్టీల మీద ప్రెజర్ చేయండి. ఆ ప్రెజర్ చేయడం ద్వారా కనీసం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమైనా సరే ఆ రైతులను బయటికి తీసుకొచ్చేటువంటి ఒక కార్యక్రమం జరగాలి. ఎందుకంటే ఇప్పటికే ఆ కుటుంబాలకు వాళ్ళు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి క్రమంలో రాత్రి వాళ్ళ ఇళ్లకు దూరి ఆడవాళ్ళ మీద చేతులు వేసి ఆడవాళ్ళను కూడా హింసించి మగవాళ్ళను కొట్టి వాళ్ళకు బేడీలు వేసి మరి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి
పరిస్థితి. మానవ హక్కుల కమిషన్ వచ్చి ఇక్కడ అనేక విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఎవరైతే ఆ లగచర్ల ప్రాంతానికి సంబంధించినటువంటి మహిళలు కానీ రైతులు కానీ చెప్పినటువంటి విషయాలు నిజమా కాదా అని తెలుసుకునే ప్రయత్నంలో వాళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా నిజమని తేలినటువంటి పరిస్థితి. సో ఇంత జరిగినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించి మాత్రం ఎక్కడ కూడా పెద్ద ఎత్తున చర్చ జరగనటువంటి పరిస్థితి. ఈ రైతులు ఢిల్లీకి వెళ్ళేదాకా కూడా అక్కడ ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితి. ఒకరోజు 2 రోజులు స్పందించారు, తర్వాత వదిలేసినటువంటి పరిస్థితి. సో కాబట్టి మనకు ఉన్నటువంటి మీడియాలు కూడా అదే రకంగా ఉన్నాయి. ఏదైతే వ్యూవర్షిప్ ఎక్కువగా వస్తుందో, ఏదైతే రెవెన్యూ ఎక్కువగా వస్తుందో, ఏదైతే మనం వీడియో చెప్తే ఏదైతే మన వీడియోలు ఎక్కువ మంది చూస్తారనే వాటి మీదనే ఫోకస్ చేస్తారు తప్పితే ఇలాంటివి రైతులకు సంబంధించి ఎక్కడ కూడా ఫోకస్ చేసేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఈ మీడియా వదిలేసిన చాలామంది మానవత్వం ఉన్నటువంటి మనుషులు ఇంకా సమాజంలో ఉన్నారు కాబట్టి ఎంతో కొంత వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ అరెస్ట్కి సంబంధించి వాళ్ళ బెయిల్కి సంబంధించి ఇంకా ప్రశ్నిస్తూనే ఉన్నారు. వారితో పాటు ఎక్కువ మంది జత కావాలి, విస్తృతమైనటువంటి చర్చ జరగాలి. ఆ రైతులకు, ఈ పేదోడికి న్యాయం అందాలి, న్యాయం జరగాలి.